మనకి గవర్నమెంటు సీరియస్‌గా తీసుకొని ఇలా ఒక ఫోన్ కాల్‌కి కాషన్ ఇవ్వడానికి ముందు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి కూడా మేము సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని మన పాత ప్రీవియస్ వీడియోలు వింటే మీకు అర్థమవుతది. డైరెక్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు గానీ, లేదా రమ్య గారి ద్వారా చెప్తే కనీసం మాలాగా బాధితులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోటి డైరెక్ట్‌గా ఒక ఆవిడ కాల్ కూడా మాట్లాడారు. సో, ఫేక్ కాల్స్ తోటి మేము సిబిసిఐడి నుంచనో, మేము ఎస్ఐ మాట్లాడుతున్నాం, మేము సీఏ మాట్లాడుతున్నాం, లేకపోతే మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఫోనులు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తులు డబ్బు చాలా వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో వ్యక్తి ఏదో చిన్న మిస్టేక్ అన్నా చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్‌కి సంబంధించి ఓకే. దానివల్ల వీళ్ళు ఏమైనా కనిపెట్టేసి కేసు పెట్టారేమో, దానివల్ల వీళ్ళు కేసు పెట్టారేమో, దానివల్ల వీళ్ళు మనల్ని పోలీస్ స్టేషన్‌కో, ఆఫీస్‌కో పిలుస్తున్నారో అనుకుని భయపడి 3, 4 టైమ్స్ అమౌంట్లు వేసి ఇంకా భరించలేక కంప్లెయింట్లు ఇచ్చి అప్పుడు రియలైజ్ అయిన వ్యక్తులు ఉన్నారు. సో, సైబర్ క్రైమ్‌కి సెంట్రల్ లెవెల్‌లో ఇటువంటి కేసులు రిపీటెడ్‌గా అవ్వటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మన బ్రాడ్‌బాండ్స్ ఏవైతే ఉంటాయో ఫోన్స్‌కి ఎయిర్టెల్ గానీ, ఇవి గానీ అట్లా మొత్తం ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఈ గైడ్‌లైన్స్ ఎళ్ళిని మనం కాసేపు ఒక సెకను నస అని అనుకోవచ్చు గానీ, మనల్ని అవేర్‌నెస్ చేయడానికి గవర్నమెంటు చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎందుకు అంటే ఇట్లా ఫేక్ కాల్స్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన ఫోన్స్ ట్రాపింగ్ అవ్వడం గానీ, ఈజీగా మన ఫోన్ నంబర్సు దొరకడం గానీ వాళ్ళకి జరగడం వల్ల రిపీటెడ్‌గా ఈ కాల్స్ చేసి మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తులు ఎక్కువున్నారు. ఇందులో చాలామంది ఏం చేస్తారంటే భయపడి డబ్బులు కట్టేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్‌కి ఎవరెళ్తారో, అడ్వకేట్ దగ్గరికి ఎవరెళ్తారో అని. అలా ఒక 10 టైమ్సో, 3 టైమ్సో కట్టేసినాక ఇంకా తప్పక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎవ్వరన్నా ఫోన్ చేస్తే నిజంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని కనుక్కున్న తర్వాత ప్రాపర్‌గా వాళ్ళకి సంబంధించి మీరు రెస్పాండ్ అవ్వండి అనేది మనకి గవర్నమెంట్ అవేర్‌నెస్ తీసుకొనొచ్చింది.